రకాలోకంకి స్వాగతం. సాధారణంగా రాజకీయ నాయకుడు తనకు బలం ఎక్కడుందో అక్కడి నుంచి పోటీ చేస్తాడు. తను గెలవడం ఖాయమని ఎక్కడైతే నమ్మకం బాగా ఉంటుందో ఆ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారాన్ని, తన కంచుకోట నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రము 2024 లోకసభ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ అత్యంత బలహీనంగా ఉండి ఇప్పటి వరకు గత 43 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా ఎంపీ సీటు గెలవని రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ కానీ 1950 నుంచి 52 మొదటి ఎన్నికల నుంచి లెక్కేస్తే ఇప్పటి వరకు ఒక్కసారి ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. రెండవసారి అది గెలుచుకోలేకపోయింది. ఎంపీ సీటు ఇప్పటి వరకు గెలవలేదు. తమిళనాడులో కనీసం 1-2 సీట్లు గెలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గెలవడం జరిగింది. గతంలో ఒకసారి తెలంగాణలో గెలిచింది. కర్ణాటకలో అయితే ప్రభుత్వమే ఫార్మ్ చేసింది. కానీ అత్యంత బలహీనమైనటువంటి రాష్ట్రము కేరళ. కేరళ నుంచి ప్రధానమంత్రి జనవరి 3వ తారీఖున త్రిశూర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి తొలి పెద్ద కార్యక్రమాన్ని ఆయన కేరళ నుంచి ప్రారంభించారు. తనకు అత్యంత బలహీనమైనటువంటి చోటు నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేసినా కేరళలో గెలిచే పరిస్థితి లేదు. రాజకీయం ఆ రకంగా ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రచారం ప్రారంభించారు. తమాషా ఏంటంటే దీని వెనుక కారణాలు ఏమిటి? ప్రధానమంత్రి కేరళని ఎంచుకోవడానికి కారణం ఏంటి? చూసినట్లయితే 2-3 ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం మతోన్మాద రాజకీయాలకు కేరళ కేంద్రం. క్రైస్తవ ఇవాంజలికల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, క్రిస్టియన్ ఓటర్ల పేరిట పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి కేంద్రం కేరళ. కేరళలో ఉన్నటువంటి ఇవాంజలికల్ చర్చ్, కేరళలో క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ కోట్టయం జిల్లాలో కొన్ని సీట్లను గెలుస్తుంది. మొత్తం మీద కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ చర్చ్ యొక్క ప్రాపకం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మణిపూర్లో కుకీలకు మైతేయులకు గొడవ జరుగుతున్నప్పుడు కుకీలు క్రైస్తవులు కాబట్టి దీనిని ఒక క్రిస్టియన్ ఇష్యూగా, హిందూ క్రిస్టియన్ ఇష్యూగా చేసి చూపించేందుకు చర్చి చాలా ప్రయత్నం చేసింది. దానిని కాంగ్రెస్ భుజానికి ఎత్తుకుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేరళకు చెందినటువంటి 2 ఎంపీలు, ఎర్నాకుళంకి చెందినటువంటి హిబి ఎడెన్, అదేవిధంగా ఇడుక్కీకి చెందినటువంటి డీన్ కురియకోస్, వీళ్ళిద్దరూ మారువేషాల్లో టీచర్ల రూపంలో రైలు ప్రయాణం చేసి కేరళకు మణిపూర్కి వెళ్ళి మణిపూర్లో ఉన్నటువంటి కుకీ ఏరియాలలో వీళ్ళు మొత్తము తిరిగి రహస్యంగా పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి చర్చి సహాయంతో, అక్కడ ఉన్నటువంటి మిషనరీ వ్యవస్థ సహాయంతో రహస్య పర్యటన చేసి ఒక నివేదిక తీసుకొచ్చారు. ఈ నివేదికని వాళ్ళు బహిర్గతం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా బహిర్గతం చేసింది. దాని మీద చర్చలు జరిపింది. ఈ నివేదిక ఆధారంగా ఎక్కడికి వెళ్ళాలన్నది రాహుల్ గాంధీ యొక్క ప్రోగ్రాం, మణిపూర్ టూర్ ప్రోగ్రాం డిసైడ్ అయింది. అయితే రాహుల్ గాంధీకి ఇవ్వడానికి మునుపు వీళ్ళు కేరళలో ఉన్నటువంటి కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ సెంటర్ ఏదైతే ఉందో కొచ్చిలో, అక్కడ తమ యొక్క టూర్ యొక్క వివరాల ప్రజెంటేషన్ ఇచ్చారు. సో కేరళ పాలిటిక్స్ని, కేరళలో ఉన్నటువంటి మతోన్మాద పాలిటిక్స్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కొన్ని రోజుల క్రితము మైనర్ బాలబాలికల్ని మతం మార్చేటటువంటి ఒక కేసు బయటపడింది. ఆ పాస్టర్లకు జైలు శిక్ష పడింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాంగ్రెస్ పార్టీ పంపించింది. కేరళ కాంగ్రెస్ కాదు, అది క్రైస్తవుల పార్టీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కేరళ నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్కి పంపింది. వాళ్ళు నివేదిక కేరళ కాంగ్రెస్కి ఇచ్చారు. అంటే క్రైస్తవ మతోన్మాద ఇవాంజలికల్ పాలిటిక్స్ ఏవైతున్నాయో దానికి కేరళ కేంద్రం. అదేవిధంగా ఫండమెంటలిస్ట్ ఇస్లాంకి సంబంధించినటువంటి రాజకీయాలు ఈరోజు అల్ఖాయిదాలోకి కావచ్చును, ఐసిస్లో కావచ్చును, అతిపెద్ద రిక్రూట్మెంట్ జరిగిన రాష్ట్రం కేరళ.
కేరళలోని ఉత్తర భాగమైనటువంటి మంజరి, పొన్నని, వయనాడ్, మల్లప్పురం, కాసర్గోడ్ ఈ ప్రాంతం అంతా కూడాను ముస్లిం జనాభా అత్యధికంగా ఉంటుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నిషేధిత పిఎఫ్ఐ, అదేవిధంగా జమాత్, ఈ 3 సంస్థలు అక్కడ చాలా యాక్టివ్. ఈ 3 సంస్థలు కేరళ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీ పార్ట్నర్, రాజకీయంగా భాగస్వామి. దానికి కాంగ్రెస్ పార్టీ యొక్క యూడిఎఫ్ కూటమిలో భాగస్వామి. ముస్లిం లీగ్ విషయంలో అది పర్ఫెక్ట్లీ సెక్యులర్ పార్టీ అని రాహుల్ గాంధీ గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు. కాబట్టి దేశవ్యాప్త ముస్లిం రాజకీయాలకు హథ్రస్ ఇన్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. హథ్రస్లో ఒక అమ్మాయి రేప్కి గురైందని చెప్పి అప్పుడు చాలా హడావిడి జరిగింది. అప్పుడు అక్కడ వాస్తవాలను తెలుసుకునే పేరిట సిద్దీక్ కప్పన్ అనేటటువంటి కేరళకు చెందినటువంటి ముస్లిం జర్నలిస్టు రూపంలో అక్కడికి వెళ్ళాడు. అతను అరెస్ట్ చేశారు, చాలా కాలం జైల్లో ఉన్నారు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద కేరళ కనెక్షన్ అర్థం చేసుకోండి. కాబట్టి హిందువులు 48% మాత్రమే ఉండి హిందువులు మైనారిటీగా ఉన్నటువంటి రాష్ట్రంలో దేశవ్యాప్త ఎవాంజలికల్ పాలిటిక్స్కి, అదేవిధంగా ఫండమెంటలిస్ట్ రిలీజియస్ పాలిటిక్స్కి కేంద్రమైనటువంటి కేరళను ప్రధానమంత్రి ఎంచుకోవడం అనేది గమనించవలసినటువంటి విషయం. అంతేకాకుండా బీజేపీ పూర్తి బలహీనమైనటువంటి, చాలా బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆయన ఎంచుకున్నారు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేరళ రాష్ట్రములో ఇండి కూటమి లేదు. ఎందుకంటే కేరళలో పోటీ కాంగ్రెస్కు వామపక్షాలకు మధ్య ఉంది కాబట్టి ఈ 2 పార్టీలు కలిసిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇండి కూటమి అసలు ఏమాత్రము లేనటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది కేరళ. ప్రధానమంత్రి ఆ కారణంగా దాన్ని ఎంచుకున్నారు. అసలు ఇండి కూటమి రాజకీయాలు అసలు పనికి రానటువంటి, పని చేయనటువంటి రాష్ట్రం కేరళ. అంతేకాకుండా కేరళలో ఇప్పటికే ఈడీ కేరళలో ఉన్నటువంటి ఒక కరువానూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి ఉంది. ఇది వామపక్షాల గుప్పెట్లో ఉన్నటువంటి బ్యాంక్. దీనిపైన సోదాలు జరుపుతోంది, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కేరళని ప్రధానమంత్రి ఎంచుకోవడం జరిగింది. కేరళలోనూ ఆయన ఒక విశాలమైనటువంటి మహిళా సదస్సు నిర్వహించారు. అదేవిధంగా ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. అదేవిధంగా ఆయన ఒక రోడ్ షో చేశారు. రోడ్ షోకి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. మోదీని చూసేందుకు ప్రజలు చాలా ఉత్సాహంగా వచ్చారు. మహిళా సంగమం ఏదైతే స్త్రీ శక్తి సంగమం పేరిట జరిగిందో దానికి కూడా దాదాపు 2-2.5 లక్షల మంది వచ్చారని చెప్పి అంచనాలు వెలువడుతున్నాయి. ఇవన్నీ జరిగినా కూడా కేరళలో బీజేపీ సీటు గెలుస్తుందన్నటువంటి గ్యారంటీ లేదు. అయినప్పటికీ ప్రధానమంత్రి పర్యటించారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అందున ప్రధానమంత్రి ఎన్నుకున్నటువంటి నియోజకవర్గము త్రిశూర్ నియోజకవర్గం. కేరళ మ్యాప్లో సరిగ్గా మధ్యలో ఉండేటటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో 58% హిందూస్ ఉంటారు. ఈ త్రిశూర్ జిల్లాలో 2019 లోకసభ ఎన్నికల్లో సినీ నటుడు సురేష్ గోపి బీజేపీ తరఫున పోటీ చేశాడు. ఆయనకి 29.2% ఓట్లు వచ్చినాయి. చాలా ఎక్కువ ఇది. బీజేపీకి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ ఇంత పర్సంటేజ్ రాలేదు. అంతేకాకుండా అక్కడ 2వ స్థానంలో, ఆ లోక్సభ నియోజకవర్గంలో 2వ స్థానంలో వామపక్షాలు ఉన్నాయి. వామపక్షాలకి 31% ఓట్లు వచ్చినాయి. అంటే కేవలము వామపక్షాలకి కాంగ్రెస్ బీజేపీకి మధ్య కేవలము 2% మాత్రమే తేడా ఉంది. కాంగ్రెస్కి 39% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ విజయం సాధించింది. 31% వామపక్షాలకు వచ్చింది. బీజేపీకి 29% వచ్చింది. అంటే ఓట్ల తేడా కేవలము 2% మాత్రమే. 2011లో అదే స్థానం నుంచి బీజేపీకి 11.2% ఓట్లు వస్తే 2019 వచ్చేసరికి అది 29%కి పెరిగాయి. కాబట్టి బీజేపీకి అతి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది త్రిశూర్ నుంచి వచ్చింది. కొద్దిగా ప్రయత్నిస్తే 2వ స్థానానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2 పక్షాలు, వామపక్షాలు కాంగ్రెస్ మధ్య గనక ఓట్లు చీలినట్టయితే గెలిచే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి వీకెస్ట్ స్టేట్లోని స్ట్రాంగెస్ట్ సీటుని ఎంపిక చేసుకుని
అక్కడ నుంచి ఆయన ఇన్ఫార్మల్గా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం మీద కేరళలో ఈ త్రిశూర్ జిల్లాలో గనక మనం చూసినట్టయితే 24.77% క్రైస్తవులు ఉన్నారు, 58.42% హిందువులు ఉన్నారు. క్రైస్తవ ఓటర్లకు కూడాను చేరేందుకు ప్రధానమంత్రి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించారు. క్రైస్తవులను కలుసుకునేందుకు స్నేహయాత్ర పేరిట ఈ క్రిస్మస్ సమయంలో ఒక యాత్రను నిర్వహించారు. ప్రధానమంత్రి కూడాను క్రిస్టియన్లతో పాటు కలిసి క్రిస్మస్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తం మీద త్రిశూర్ సీట్ని గెలవవచ్చునన్నటువంటి అవకాశం ప్రధానమంత్రికి లేదా బీజేపీ యొక్క థింకింగ్ హెడ్స్కి తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు త్రిశూర్లో అత్యంత బలహీనమైన స్టేట్లోని అత్యంత బలీయమైనటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుని మోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. వీకెస్ట్ స్టేట్ ఫార్ ద బీజేపీ ఇన్ ద కంట్రీ. అక్కడి నుంచి ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు. రాను రాను నెమ్మదిగా తమకు బలమున్నటువంటి రాష్ట్రాలకు వెళ్తారు. కానీ ప్రారంభము కేరళ నుంచి చేశారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.